గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. చంద్రమౌళి, ధనలక్ష్మి, కార్తీక్. ఏరి మిగతా లేరి. శ్రీరామ్ క్లాస్ అయిపోయింది అక్కడ జస్ట్ అయిందా శ్రీరామ్? ఈడీసీ క్లాస్ అయిపోయిందా? ఇప్పుడే అయిందా? 5 minutes అయిందా? ఇప్పుడే అయింది సార్. ఓకే ఓకే. ఎలా ఉంది క్లాస్? బాగుంది సార్, బాగా చెప్తున్నారు. శ్రీనాథ్ సార్ది బాగుందా, ఇది బాగుందా? ఈసారి తెలుగులో చెప్పడం వల్ల కొంచెం బాగా అర్థం అవుతుంది. ఓకే ఓకే. ఇంక సార్ కంటిన్యూ అవుతారమ్మా? ఓకే సార్. ఓకేనా? శ్రీలక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. మీ బ్యాచ్ ఏరి? వస్తారు సార్. శ్వేత జాయిన్ అయింది సార్. ఓకే. గుడ్ మార్నింగ్ అనిత. ఎంతమంది ఉన్నారమ్మా క్లాస్లో, ఈడీసీ క్లాస్లో? శ్రీరామ్ అటెండెన్స్ తీసుకున్నావా? లేదు సార్, అవలేదా? స్టార్ట్ చేద్దామా? ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారా? శ్రీలక్ష్మి సార్ వచ్చే వాళ్ళు ఉన్నారా? స్టార్ట్ చేసేద్దామా? సార్ గ్రూప్ లో మెసేజ్ చేస్తాను సార్. వచ్చారంటే జాయిన్ అవుతారు కదా సార్. సరే. ఓకేనమ్మా, స్టార్ట్ చేసేద్దాం క్లాసు. జాయిన్ అవుతారా లోపల? సో లాస్ట్ క్లాస్ ఏమైనా ఐడియా ఉందా? ఏం చెప్పుకుంటున్నావు? నా వాయిస్ ఆడబులే కదా? ఓకేనా? ఏం చెప్పుకుంటున్నామ్మా? సబ్జెక్ట్ ఏంటి? మన సబ్జెక్ట్ ఏంటి ఎంతకి? సబ్జెక్ట్ ఏంటమ్మా? ECA2 అంటే ఫుల్ ఫామ్ నువ్వు కాదు శ్రీరామ్, మిగతా వాళ్ళు చెప్పని. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనాలిసిస్ సార్. ఎవరు చెప్పేది? ధనలక్ష్మియా? శ్వేత సార్. శ్వేత. ఓకే. లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నామా శ్వేత? శ్వేత ఏం సార్?
లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకుందాం? లాస్ట్ క్లాస్ ఎప్పుడు చెప్పుకుందాం పోనీ? ఇవాళ ఏ రోజు? లాస్ట్ క్లాస్ ఎప్పుడు జరిగిందమ్మా? వెడ్నెస్డే సార్. వెనస్డేనా? ఓకే, లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం అమ్మా? ఎనీవన్? అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, కనీసం చూసి కూడా చెప్పట్లేదు. లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం అంటే ఏం చెప్పట్లేదు. ఆర్ఎల్ సర్క్యూట్ గురించి చెప్పారు సార్. ఏదమ్మా ఇది? దేని గురించి? ధనలక్ష్మి సార్ చెప్పమ్మా. ఆర్ఎల్ సర్క్యూట్ గురించి చెప్పారు సార్. ఓకే, ఏమర్థమైంది? మనం ఎక్కడ అయిపోయాం? మీకు డౌట్ వచ్చింది అక్కడ? ఇవాళ ఏ టాపిక్ చెప్తా అన్నా? అంటే స్టాక్ ఆర్ఎల్ లో లాప్లాస్ అప్రోచ్. ఏం చెప్తాను? తర్వాత సిరీస్ ఓకే, లాస్ట్ టైం సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా చెప్పుకున్నాం. ఎటు వచ్చి లాప్లాస్ అప్రోచ్ లో వచ్చేటప్పటికి మీకు లాప్లాస్ అంటే ఏంటో తెలియదు అని అన్నారు. ఓకే, అంటే మీకు మ్యాథ్స్ సిలబస్ లో అసలు లాప్లాస్ లేదా ఏంటి? లేదా చెప్పలేదు సార్. టాపిక్ స్కిప్ చేస్తారా? అంటే సార్ సెలవులు వస్తాయి. ఓకే ఓకే, నేను బేసిక్స్ చెప్తానమ్మా. మనకి సబ్జెక్ట్ కి ఎంత సరిపోతుందో అంతవరకు చెప్తాను. మీకు తర్వాత పీపీటీ షేర్ చేస్తాను. ఆ పీపీటీలో రిమైనింగ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఆ పీపీటీ ద్వారా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా చదువుకోవాలంటే చదువుకోండి. ఓకే ఓకేనా? పీపీటీ విజిబుల్ అమ్మా? ఓకే, ఓకే, ఓకేనా?
ఓకేనమ్మా. సో చూడండి ఒకసారి ఫిగర్ మీకు బేసిక్ ఐడియా అనేది వస్తుంది. సో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ట్రాన్స్ఫార్మ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుంటాం. సో ఆ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత దాన్ని ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ లో మార్చుకుని దాన్ని సాల్వ్ చేసి అగైన్ మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. సో ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. సో అసలు మెయిన్ వాట్ ఈస్ ఫార్ములా అని చెప్తాను మీకు. చూడండి. సో ఫస్ట్ మనకి జనరల్ గా ఎఫ్ ఆఫ్ టీ అని ఇస్తాం. మనం ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే టీ డొమైన్ నుంచి మనం ఎస్ డొమైన్ చేంజ్ చేసుకుంటాం అన్నమాట. సో టీ అంటే టైం డొమైన్. సో టైం డొమైన్ నుంచి ఎస్ డొమైన్ కి మనం చేంజ్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తామో దాన్ని టీ డొమైన్ నుంచి ఎస్ డొమైన్ చేంజ్ అవుతుంది. అగైన్ మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం అనుకోండి, అగైన్ మనకి టీ డొమైన్ కి వస్తుంది. అంటే ఈ టీ డొమైన్ నుంచి ఎస్ డొమైన్ మళ్ళీ ఎస్ డొమైన్ నుంచి టీ డొమైన్ కి ఎందుకు మారుస్తున్నాం అంటే మనకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, సింప్లిఫికేషన్ కోసం. సో మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా సాల్వ్ చేసే కంట ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా సాల్వ్ చేస్తే మనకి కొద్దిగా ఈజీగా అయిపోతుంది మనకి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కానీ మనం ఏమైనా డెరివేషన్స్ చేసినప్పుడు కానీ, అంటే మీరు లాస్ట్ టైం చూసింది ఓన్లీ ఆర్ఎల్ సర్క్యూట్ చూసారు. ఆర్ఎల్ సర్క్యూట్ లో ఏం చూసారు మీరు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా చూసారు. అంటే మీకు అక్కడ ఓన్లీ 2 కాంపోనెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10-20 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసాం అనుకోండి కొద్దిగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అవుట్పుట్. అందుకనే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది మన మ్యాథ్స్ ప్లస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ ప్లస్ మ్యాథ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో మెయిన్ బేసిక్ ఫార్ములా వచ్చేటప్పటికి కింద ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ ఎస్ ఆఫ్ ఎస్టీ డిటి. ఓకేనా. సో మెయిన్ అది ఫార్ములా. ఆ ఒక్క ఫార్ములా గుర్తించుకుంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చినా మీరు క్యాలిక్యులేట్ చేసేయగలరు. అంటే మీకు లాస్ట్ టైం చెప్పాను డిఫరెన్షియల్ డి ఉందనుకోండి ఏం చేయమని చెప్పాను, 1/s వేసుకోవాలని చెప్పాను. ఓకేనా. సో అలా ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ ఈక్వేషన్ ద్వారా సాల్వ్ చేయడం వల్ల వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో 1 తీసుకున్నారు అనుకోండి, ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎస్టీకి ఏమవుతుంది అది వేసుకుంటారు. ఇంటిగ్రేషన్ వచ్చి కదా, ఇంటిగ్రేషన్ కూడా రాదా, ఇంటిగ్రేషన్ వచ్చారమ్మా. ఓకే. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎస్ ఆఫ్ టీ అంటే ఏమవుతుంది తెలుసు కదా. సో అది వేసుకుంటారు, అది వేసుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ప్రాబ్లం చూద్దాం. సో ఈ బేసిక్స్ థీరమ్స్ అమ్మా, ఈ అంటే మీకు తెలుసు కదా ఆల్జీబ్రిక్ లో సమ్ థీరమ్స్ అనేవి ఉంటాయి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీకి మీరు చూసారు అందాక. ఫర్ ఎగ్జాంపుల్ కే అనేది కాన్స్టెంట్ అనుకోండి, ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ తీసుకున్నాం అనుకోండి, ఆ కేని మనం బయట తీసుకొచ్చేయచ్చు. ఓకే. సో అదే ఇక్కడ రాసుకున్నాను. అంటే ఏం రాసుకున్నాను, కే ఇంటూ ఎల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. అంటే మనం ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ లో ఏదైనా కాన్స్టెంట్ ఉందనుకోండి, ఒక 10, 100, 20 లేకపోతే 1000 అలా కాన్స్టెంట్ ఉందనుకోండి, ఆ కాన్స్టెంట్ బయటికి తీసేసుకొని మన రిమైనింగ్ పార్ట్ మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇది ఫస్ట్ బేసిక్ థియరం. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. అంటే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం అనుకోండి, మనం ఇండివిజువల్ గా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయొచ్చు. అంటే f1 ఆఫ్ టీకి ఒకసారి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయొచ్చు, f2 ఆఫ్ టీ కూడా ఒకసారి అప్లై చేయొచ్చు. ఏదర్ ఇట్ విల్ బి ఇక్కడ ప్లస్ మైనస్ ఏదన్నా మనకు ప్రాబ్లం లేదు. అంటే మనం ఇండివిజువల్ గా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ అని ఇచ్చాం అనుకోండి, సారీ టైం డొమైన్ కాబట్టి dx బై డిటి ప్లస్ డివై బై డిటి ఇచ్చాం అనుకోండి, మొత్తం అంతా ఒకసారి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయక్కర్లేదు. మీ dx బై డిటికి ఒకసారి అప్లై చేసి డివై బై డిటికి ఒకసారి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి వచ్చిన అవుట్పుట్ ని రెండాటిని మనం కంబైన్ చేసుకోవచ్చు. ఓకే. సో అది ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో అంటే కాన్స్టెంట్ కి మనం చేయొచ్చు, అలాగే ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. కానీ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మల్టిప్లికేషన్ కి కానీ డివిజన్ కి కానీ మనకు పనిచేయదు. దేనికి, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కి. అంటే మల్టిప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ f1 ఆఫ్ టీ f2 ఆఫ్ టీ ఇచ్చారు అనుకోండి, f1 ఆఫ్ ఎస్ ఇంటూ f2 ఆఫ్ ఎస్ అని రాయకూడదు. ఆ కంప్లీట్ ఆ మొత్తం టర్మ్ ని మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయడానికి మాత్రమే ఉంటుంది. సిమిలర్లీ డివిజన్ కి ఏంటి, f1 ఆఫ్ టీ బై f2 ఆఫ్ టీ ఇచ్చారు అనుకోండి, అక్కడ కూడా మనకి కంప్లీట్ గా టర్మ్ ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయడానికి మాత్రమే ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్మాల్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూనిట్ స్టెప్ ఫంక్షన్ తీసుకున్నాం. యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటి ఇక్కడ 1 తీసుకున్నాను నేను. సో 1 తీసుకున్నానంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ఒక ఈక్వేషన్. ఏంటి ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ లో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నేను 1 తీసుకున్నాను. సో ఈ ఈక్వేషన్ ఏం చేస్తారు, సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేస్తారు. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి.
ఓకే. సో ఇంటిగ్రల్ e పవర్ మైనస్ st కి ఏమవుద్ది ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ e పవర్ మైనస్ st డివైడెడ్ బై s. ఓకేనా? అంటే e పవర్ మైనస్ a ని కాన్స్టెంట్ గా అనుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది 1/s వస్తుంది. సో లిమిట్స్ ఇన్ఫినిటీ టు 0 లిమిట్స్ అప్లై చేస్తే 1/s వస్తుంది. ఓకేనా? అందుకనే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే ఏమైనా కాన్స్టెంట్ ఇచ్చారనుకోండి మీరు ఏం వేసుకోవాలి సింపుల్ గా 1/s వేసుకోవాలి. అంటే ఇక్కడ f of t is equal to ఎంత 1. f of t is equal to 1. సో ఎప్పుడైతే f of t is equal to 1 అన్నారో నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయమన్నాను అనుకో మీకు ఎంత చెప్పాలి ఆన్సర్ f of s is equal to ఏం చెప్పాలి f of s is equal to ఏమవుతుందమ్మా 1/s. ఓకే. మెయిన్ బేసిక్ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. అంటే ఒక 6-8 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మాత్రం గుర్తుంచుకుంటే మీకు ఈసీ2 లో ప్రాబ్లం ఉండదు. అంటే ఈ చాప్టర్ వరకు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. e పవర్ మైనస్ ఆల్ఫా టీ ఇచ్చారు ఇక్కడ f of t is equal to. సో దీన్ని మీరు సాల్వ్ చేశారు అనుకోండి సేమ్ ఇందాక ప్రొసీజర్ లో మీరు సాల్వ్ చేస్తే 1/s ప్లస్ ఆల్ఫా వచ్చింది. అంటే e పవర్ మైనస్ at ఇచ్చారు అనుకోండి ఏం రాయాలి 1/s ప్లస్ a రాయాలి. ఓకే. సో అలాగే ఒక టేబుల్ చూడండి ఇక్కడ యూనిట్ కి అంటే 1 ఇస్తే f of t f of s ఏమొస్తుంది 1/s వస్తుంది. e పవర్ మైనస్ at ఇస్తే ఏమొస్తుంది 1/s ప్లస్ a వస్తుంది. సైన్ ఒమేగా టీ ఇచ్చారు అనుకోండి ఏమొస్తుంది ω/s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. కాస్ ఒమేగా టీ ఇచ్చాం అనుకోండి ఏమొస్తుంది s/s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. సో ఇవన్నీ డిఫరెంట్ ఈ ఒక్క ఫార్ములాస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి టోటల్ 10 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మీకు ఈసీఏ2 ప్రాబ్లం ఉండదు. ఓకే. ఇక్కడ టీ ఇచ్చారు అనుకోండి ఏమొస్తుంది 1/s స్క్వేర్ వస్తుంది. 1 ఇస్తే 1/s టీ ఇస్తే 1/s స్క్వేర్. టీ పవర్ n ఇచ్చారు అనుకోండి ఏమొస్తుంది n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s పవర్ n ప్లస్ 1 ఏమొస్తుందమ్మా n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s పవర్ n ప్లస్ 1. సో ఇవన్నీ ఎలా వచ్చినాయి మనకి ఇందాక మీకు ఒక ఈక్వేషన్ చెప్పాను కదా ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఏంటి f of t into e పవర్ మైనస్ ఇందాక ఒక ఈక్వేషన్ చెప్పాను కదమ్మా ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉందా e పవర్. ఈ ఈక్వేషన్ లో మీరు అన్ని ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డైరెక్ట్ గా మీకు ఆన్సర్ అనేవి వచ్చేస్తాయి. ఓకే. సో మెయిన్ బేసిక్ ఈ ఫార్ములా ఈ టేబుల్ ఒకటి గుర్తుంచుకోండి. ఈ టేబుల్ ఒకటి గుర్తుంచుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకే. సో సబ్జెక్ట్కి వెళ్ళిపోదామా ఓకేనా. సో మెయిన్ బేసిక్ ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి అమ్మా. ఈ పీపీటీ షేర్ చేస్తాను ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. పీపీటీ విజిబుల్ అమ్మా. ఓకే. ఓకే. సో లాస్ట్ క్లాస్ లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా ఆర్ఎల్ సర్క్యూట్ సాల్వ్ చేసాం.
1 సెకండ్ అమ్మా. లాస్ట్ క్లాస్ లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా ఆర్ఎల్ సర్క్యూట్ సాల్వ్ చేసాం. సో ఇప్పుడు బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా మనం సాల్వ్ చేద్దాం. సో బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా సాల్వ్ చేసాం అనుకోండి, మీకు మన ల్యాప్టాప్ లో కొద్ది ప్రాబ్లం ఉంది. ఓకే, ఒకసారి కొద్దిగా ఆటోమేటిక్ గా డౌన్ ఏరో ప్రెస్ అయిపోతున్నాము. సో అందుకనే మీకు స్లైడ్స్ అనేవి మారిపోతూ ఉంటున్నాయి. ఓకే, సో చూడండి ఒకసారి, ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్. సో ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ బై యూజింగ్ లాప్లాస్ అప్రోచ్. సో ఇక్కడ మనం ఏం చేసాం, మండే క్లాస్ లో ఏం చేసాం, ఆర్ఎల్ సర్క్యూట్ సిరీస్ లో తీసుకుని ఒక స్విచ్ కనెక్ట్ చేశాను. ఆ స్విచ్ కి ఒక వోల్టేజ్ సప్లై ఇచ్చాను నేను. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మీరు ఎలా సాల్వ్ చేశారు? ఇక్కడ చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఎలా సాల్వ్ చేసాం? సింపుల్ గా మనం ఒక లూప్ అనాలిసిస్ చేసుకున్నాం. లూప్ వేసుకుని ఏం చేసాం, విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఆర్ఐ ప్లస్ ఎల్డిఐ బై డిటి వచ్చింది. తర్వాత ఏం చేశాను, డిఐ డిటిని అటు ఇటు తీసుకొచ్చి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, లాస్ట్ కి ఏమొచ్చిందమ్మా, విఎస్ బై ఆర్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ వచ్చింది. ఓకేనా? సో మనకి యాక్చువల్ గా మనకి ఏమొస్తుంది, మీరు ఓమ్స్ లా ప్రకారం ఏమొస్తుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ మాత్రమే వస్తుంది. వేరేస్ మనకి ఎక్కడైతే ఏమొచ్చింది, ఎక్స్ట్రా ఒక టర్మ్ వచ్చింది. ఏం టర్మ్ అది, వి బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ అనే టర్మ్ వచ్చింది. ఓకే, సో ఈ టర్మ్ ఎందుకు వచ్చింది, మన ట్రాన్సియెంట్స్ కూడా మనం అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్ట్రా టర్మ్ వచ్చింది. సో ఈ ఈక్వేషన్ మొత్తం మనం చెప్పుకుంటే ఏంటి, స్టడీ స్టేట్ లో వచ్చిన ఈక్వేషన్ ప్లస్ ట్రాన్సియెంట్ లో వచ్చిన ఈక్వేషన్. సో మనం స్టడీ స్టేట్ కి వెళ్ళిపోయాం కానీ ఏమవుతుంది, ట్రాన్సియెంట్ లో ఉన్నది అంతా జీరో అయిపోతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బై ఎల్ ఆ టర్మ్ అంతా ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, ఏమి మిగులుతుంది మనకి, విఎస్ బై ఆర్ మాత్రం మిగులుతుంది. అదేంటిది మీకు ఓమ్స్ లా, మీరు జనరల్ గా చెప్పే ఓమ్స్ లా అది. సో ఇది బై యూజింగ్ డిఫరెన్షియల్ సాల్వ్ చేసాం. సాల్వ్ చేస్తే మనకి అది వచ్చింది. సో మనకి ఇక్కడ ఆర్ఎల్ ఎలా వచ్చింది, స్లోగా ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం వి బై ఆర్ వరకు మనకి స్లోగా టైం పీరియడ్ ఇంక్రీజ్ అయిపోతే స్లోగా ఇంక్రీజ్ అయింది. సో మీరు అదే గ్రాఫ్ లో చూసారంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు బై యూజింగ్ సెకండ్ మెథడ్ లో మనం ఏం చేస్తున్నాం, బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా సాల్వ్ చేస్తున్నాం. సో బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఇక్కడ సేమ్ ప్రొసీజర్ కానీ ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇందాక మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేస్తాం. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తీసుకుని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇక్కడైతే ఏం చేస్తాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తాం. సో ఫస్ట్ మనకి ఈక్వేషన్, మెయిన్ ఈక్వేషన్ ఏమొస్తుంది, లాస్ట్ టైం వచ్చిన ఈక్వేషనే, విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ ప్లస్ ఎల్డిఐ బై డిటి వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, ఇందాక అక్కడ ఏం చేసాం, కొద్ది టర్మ్స్ అటు ఇటు చేంజ్ చేసి మనం ఏం చేసాం, ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. ఎక్కడైతే ఏం చేస్తాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, విఎస్ అనేది కాన్స్టెంట్ కింద తీసుకుంటే ఏమవుతుంది, విఎస్ ఇంటూ 1 కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమని చెప్పాను, 1 బై ఎస్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, విఎస్ బై ఎస్ వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఐ ఏమవుతుంది, ఐ అంటే ఐ ఆఫ్ ఎస్ కింద రాసుకుంటాం ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. డిఐ బై డిటి అంటే ఎలా రాయొచ్చు మనం, డిఐ బై డిటి అంటే ఎలా రాయొచ్చమ్మా, ఎస్ ఇంటూ ఐ ఆఫ్ ఎస్ మైనస్ 0 కింద రాస్తాం. సో మొత్తం ఇదంతా మళ్ళీ మీరు సింప్లై చేశారు అనుకోండి, విఎస్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు
ఐ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఆర్ ప్లస్ ఎల్ఎస్, ఇక్కడ నుంచి ఐ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది విఎస్ బై ఎస్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ఎస్. సో దీన్నే కొద్దిగా నేను కొద్దిగా ఇంటర్చేంజ్ చేశాను. ఇంటర్చేంజ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దీనికి అప్లై చేయగలరా, విఎస్ బై ఎస్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ఎస్ కి అప్లై చేయగలరా, చేయలేరు. మనకి ఎలా ఉంటే చేయగలం, 1/s ఇంటూ 1/s ప్లస్ ఏ ఫామ్ లో అంటే చేయగలం. ఓకేనా. సో అందుకనే నేను ఏం చేస్తున్నాను, ఇదే ఫామ్ ని కొద్దిగా ఇంటర్చేంజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఎస్ అనేది ఓన్లీ ఎస్ మాత్రం ఉంటుంది, ఫ్రంట్ అనేది కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకొచ్చేస్తున్నాను బయటికి. సో అంటే ఎల్ బయటికి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, విఎస్ బై ఎల్ ఇంటూ 1/s ఇంటూ ఎస్ ప్లస్ ఆర్ బై ఎల్. సో ఆర్ బై ఎల్ ని నేను కాన్స్టెంట్ కింద అనుకుంటున్నా, కాన్స్టెంట్ ఏ అనుకోండి లేకపోతే బి అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇదే రాసుకుంటే ఏమొస్తుంది, విఎస్ బై ఎల్ ఎల్ బై ఆర్ ఇంటూ అంటే 1/s ఇంటూ ఎస్ ప్లస్ ఏ. సో దాన్ని డివైడ్ చేయడం మీకు తెలుసా, 1/s ఇంటూ ఎస్ ప్లస్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు a/s ప్లస్ b/s ప్లస్ ఏ అని చెప్పి ఏ టర్మ్స్ బి టర్మ్స్ మీరు సాల్వ్ చేశారు అనుకోండి, మీకు ఏమొచ్చింది ఇక్కడ 1/s మైనస్ 1/s ప్లస్ ఆర్ఎల్ వస్తుంది. సో దీన్నే కొద్దిగా డివైడ్ చేసుకుని దీన్ని మీరు మళ్ళీ సాల్వ్ చేశారు అనుకోండి, ఏమొస్తుంది 1/s ఇంటూ ఎస్ ప్లస్ ఆర్ఎల్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, 1/s కి ఏమవుతుంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 అవుతుంది. 1/s ప్లస్ ఆర్ బై ఎల్ అనేది ఏ అనుకుంటే, లేకపోతే 1/s ప్లస్ ఆర్ బై ఎల్కి ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ అవుతుంది. సో మనకి లాస్ట్ టైం వచ్చిన ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ కూడా రెండు ఒకేలా వస్తాయి. ఓకే, ఎటువంటి చేంజ్ ఉండదు. కానీ ఏంటంటే ఇక్కడ మనకి ఏమైంది చూడండి, సింపుల్ గా ఏమైంది, ఒక 2 స్టెప్స్ లో అయిపోయినాయి. అక్కడ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసుకున్నారు అనుకోండి, ఎన్ని స్టెప్స్ వచ్చినాయి, ఆల్మోస్ట్ ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నారు. సో అక్కడ కూడా ఈక్వేషన్ రాస్తారు. ఇక్కడ ఏం చేశారు, ఇంటిగ్రేషన్ చేసి తర్వాత మళ్ళీ అగైన్ లిమిట్స్ అప్లై చేశారు. సో అంటే ఇది ఆర్ఎల్ సర్క్యూట్ కాబట్టి చిన్నది కాబట్టి మీకు ఈజీగా అయిపోయింది. మీకు కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ చేయడం అనేది కష్టం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఏబిసి అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఇంటిగ్రేషన్ చెప్పండి. ఇంటిగ్రల్ ఏబికి ఏమవుతుంది, ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఏబి ఏ ఇంటూ బి, ఇంటిగ్రల్ ఏ ఇంటూ బి, ఎనీవన్. ఇంటిగ్రల్ ఏ బై బి పోతే ఏ బై బి పోని శ్రీరామ్, ఇంటిగ్రల్ ఏ ఇంటూ బి. ఇంటిగ్రల్ ఏ ఇంటూ బి అమ్మా, ఇంటిగ్రేషన్ వచ్చన్నారు కదా, అది కూడా రాదా? మ్యాథ్స్ ఎంతమంది పాస్ అయ్యారు? M1 అయిందా, M2 కూడా అయిపోయిందా, M1 కూడా అయిపోయిందా? మీకు ఏమన్నాయి మ్యాథ్స్ ఇప్పటివరకు సబ్జెక్టులు? 1-1, 1-2లో 1-1 లో M1 అవుతాం సార్, 1-2లోని M2 ఎంత మొత్తం 3 సబ్జెక్టులు అయిపోయినాయి. ఎవరు చెప్పారు? M1 వచ్చి శివరామ్. ఓకే, M2 ఆనంద్ సార్. ఓకే, M2 లాక్డౌన్ వచ్చింది. M3 క్లాస్ ఆన్లైన్ అని చెప్పారు క్లాస్లో మ్యాథ్స్ చెప్పారు కానీ సార్ అక్కడ ఓకే. సో ఒకసారి ఇంటిగ్రేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంటుందమ్మా, నాకు ఒకసారి నేను చూసి పెడతాను. ఒక 15 పేజెస్ పీడిఎఫ్ ఉంటుంది. సో కంప్లీట్ మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి అందులో. ఓకేనా, ఒకసారి అది నేను చూసి పెడతాను. ఒకసారి మీరు అది ఒక్కటి ఉంచుకుంటే ఇప్పుడనే కాదు, మీ తర్వాత గేట్ ప్రిపేర్ అవ్వాలన్నా, కోర్స్ సెట్ ప్రిపేర్ అవ్వాలన్నా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ప్రతి దానికి ఆ ఒక 15 పేజెస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఓకే, నేను ఒకసారి మీకు షేర్ చేస్తాను గ్రూప్లో. ఇందులో ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మీరు చూసుకుంటే సరిపోతుంది. మ్యాథ్స్ రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ అందులో ఉంటాయి. ఓకే, సో సేమ్ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయినా అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయినా మీకు సేమ్ ఫార్ములా వస్తుంది అండ్ సేమ్ గ్రాఫ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్సీ సర్క్యూట్ చూద్దాం.
సో ఆర్సీ సర్క్యూట్ కూడా సేమ్, మనం ఆర్ఎల్ సర్క్యూట్ ఎలా చేసామో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే సేమ్ అదే ప్రొసీజర్. వేరే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి అగైన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తాం. సో ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా అప్లై చేద్దాం. ఇక్కడ ఆర్సి 2 సిరీస్ తీసుకున్నాను, ఒక స్విచ్ తీసుకున్నాను. స్విచ్ ఎలా ఉంది, టాప్ టు బాటమ్ ఉంది. ఇది ఒకటి అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో టాప్ టు బాటమ్ అంటే ఏంటి, టీ గ్రేటర్ దాన్ 0కి మాత్రమే స్విచ్ క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ పీరియడ్స్ అన్నిటిలోనే స్విచ్ అనేది ఓపెన్ గా ఉంటుంది. ఒక వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాను. సో ఇక్కడ మీరు ఇక్కడ అప్లై చేశారు అనుకోండి, ఏమవుతుంది, వి మైనస్ విఎస్ డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అక్కడ కెపాసిటర్ వోల్టేజ్ ఏమవుతుంది, ఓమ్స్ లో అప్లై చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సి డివి బై ఐ ఈజ్ ఈక్వల్ టు సి డివి బై డిటి. అంటే ఏమవుతుంది, ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ సి డివి బై డిటి. అగైన్ ఈ టర్మ్స్ అనేది కొద్దిగా ఇంటర్చేంజ్ చేద్దాం. మైనస్ 1/RC ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/V మైనస్ విఎస్ ఇంటూ టీవీ. అగైన్ దీనికి ఏం చేయాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇంటిగ్రల్ డిటి ఏమవుతుంది, దీనికి ఇంటిగ్రేషన్, దీనికి ఇంటిగ్రేషన్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ టీ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 1/V మైనస్ విఎస్ ఇంటూ టీవీ. ఈ టర్మ్ ఏమొస్తుందమ్మా, ఈ టర్మ్ టీ వస్తుంది, అది అందరికి తెలుసు. ఈ టర్మ్ ఏమొస్తుంది 1/V మైనస్ విఎస్ ఇంటిగ్రల్ 1/V మైనస్ విఎస్ డివి. ఎవరైనా, శ్వేత, అనిత, ధనలక్ష్మి, ఇంటిగ్రల్ 1/V మైనస్ విఎస్ ఇంటూ డివి. ఎస్ఆర్ నో, తెలుసా తెలీదా? తెలుసమ్మా తెలీదా? శ్వేత, అనిత, చంద్రమౌళి, ధనలక్ష్మి, కార్తిక్. log v minus vs sir. log v minus vs అంతేనా? plus c plus c sir, constant plus c. ఓకే, మరి ఇది కిందది అనుకున్నావు కదా, ఒక టర్మ్ అనుకున్నావు కదా, మరి దానికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయవా లేదా? సో చూడండి, మైనస్ 1/RC. సో టీ అనుకున్నాం, లిమిట్స్ అప్లై చేసాం, టీ మైనస్ 0 లాగ్ వి మైనస్ విఎస్. నెక్స్ట్ లిమిట్స్ వచ్చేటప్పటికి వి ఆఫ్ టీ టు 0. సో ఈ లిమిట్స్ మళ్ళీ అగైన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ఎన్ వి ఆఫ్ టీ మైనస్ విఎస్ మైనస్ ఎల్ఎన్ మైనస్ విఎస్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ఎన్ విటి మైనస్ విఎస్ డివైడెడ్ బై విఎస్. అంటే దీన్ని అగైన్ మనం కొద్దిగా ఇంటర్చేంజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, విఎస్ మైనస్ విటి బై విఎస్. ఇక్కడ ఎల్ఎన్ అంటే టు ది టర్మ్, ఇక్కడ ఏముంటుంది మనకి ఈ ఉంటుంది. సో ఈ ఇటువైపు తీసుకొచ్చిన ఏమొస్తుంది, మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో అగైన్ మనం కొద్దిగా దీన్ని మళ్ళీ కొద్దిగా ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, విఎస్ మైనస్ వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో ఇక్కడ నుంచి విటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, విఎస్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో మీకు లాస్ట్ ఫార్మ్ లో చూసారనుకోండి, ఏమొచ్చింది, ఆర్ఎల్ కి 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ వచ్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమొచ్చింది, విఎస్ ఇంటూ విఎస్ బై ఆర్ ఇంటూ 1 సెకండ్, ఇక్కడ ఏమొచ్చిందమ్మా, ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, విఎస్ బై ఆర్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, ఐ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, వి బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై ఆర్సి ఇంటూ టీ వచ్చింది. ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనేది కాన్స్టెంటే. అక్కడ వరకు మీకు తెలుసు, ఎందుకంటే ఓమ్స్ లో అప్లై చేసాం అనుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, వి బై ఆర్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా టర్మ్ వచ్చింది, ఈ పవర్ మైనస్ 1 బై ఆర్సి ఇంటూ టీ వచ్చింది. ఓకేనా? సో దీన్నే మనం గ్రాఫ్ రూపంలో డ్రా చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా మనకి ఏమవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు, మల్టిప్లికేషన్ కాబట్టి. సో మల్టిప్లికేషన్ కాబట్టి ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, విసి విఆర్. సో ఇక్కడ విఆర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, విఆర్ గ్రాఫ్ డ్రా చేస్తారు అనుకోండి, ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. అలాగే విసి ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఈ గ్రాఫ్స్ కూడా మీరు
డ్రా చేయాలి. సో మీకు ఈ డెరివేషన్ చేసినప్పుడు ఏమేమి చెప్పాను, ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ చేయాలి, తర్వాత డెరివేషన్ చేస్తారు, లాస్ట్లీ గ్రాఫ్ మాత్రం ఇంపార్టెంట్, గ్రాఫ్ మాత్రం డ్రా చేయాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే సిమిలర్లీ సేమ్ ఇందాక ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్కి ఏం చేస్తాను నేను ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాను. ఇందాకైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లై చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను. సో v మైనస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, v మైనస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్సీ ఇంటూ డివి బై డిటి. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, v కాస్త ఏమొస్తుంది, విఎస్ వస్తుంది, విఎస్ కాస్త ఏమొస్తుంది, విఎస్ అంటే కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే ఏం రాయాలని చెప్పాను, విఎస్ బై ఎస్ మైనస్ ఆర్సీ, డివి బై డిటి అంటే ఏం రాయాలి, ఎస్ ఇంటూ విఎస్ మైనస్ జీరో అని రాసాం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఎస్ ఇంటూ వి ఆఫ్ ఎస్ మైనస్ జీరో. సో అందులో జీరో ఇక్కడ మనం చూపించలేదు. అగైన్ ఈ టర్మ్స్ ని మనం ఇంటర్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, వి ఆఫ్ ఎస్ కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి ఆర్సీ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఎస్సీ ఇంటూ ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు విఎస్ బై ఎస్. అగైన్ ఇక్కడ నుంచి వి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, విఎస్ బై ఎస్ ఇంటూ 1 ప్లస్ ఎస్సీఆర్. అగైన్ ఇందాక మనం ఏ బై డివైడ్ చేసుకున్నాం కదా, సిమిలర్లీ ఇక్కడ కూడా డివైడ్ చేస్తున్నాను, 1 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ ఫార్ములా రాసుకున్నాను. సిమిలర్లీ ఇది చేస్తే మీరు సాల్వ్ చేస్తే 1 బై ఎస్ మైనస్ 1 బై ఎస్ ప్లస్ 1 బై ఆర్సీ. సో ఈ టర్మ్స్ మీరు అగైన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశారు అనుకోండి, 1 బై ఎస్కి ఏమవుతుంది 1, అలాగే 1 బై ఎస్ ప్లస్ ఏకి ఏంటి ఫార్ములా, ఈ పవర్ మైనస్ ఏటీ. సో అంటే ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ వచ్చింది. ఐ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, వి బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై ఆర్సీ ఇంటూ టీ వచ్చింది. సో సేమ్ గ్రాఫ్ సేమ్ ప్రొసీజర్, కానీ ఇక్కడ ఏమైంది, మనకి సింపుల్గా అయిపోయింది. ఓకేనా, సో ఇందాక మీరు చూసుకుంటే కొద్దిగా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవన్నీ కొద్దిగా అంటే ఆర్సీ ఆర్ఎల్కి ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ దానికి వెళ్ళాం అనుకోండి, ఆర్ఎల్సీ కానీ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకోండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈజీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా అప్రోచ్ ద్వారా ఈజీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే మీరు ఏం గుర్తుంచుకుంటారు, కొన్ని గుర్తుంచుకుంటారు, అన్ని అక్కలే. ఏమేం కావాలని చెప్పాను, 1 బై ఎస్ ప్లస్ ఏ ఒకటి కావాలి, ఇంకా కాన్స్టెంట్ 1 కావాలి, ఇంకా సైన్ కి కాస్ కి ఈ పవర్ మైనస్ ఏటీకి, ఈ 5 ఆటలకి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. సో సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 3 తీసుకుంటున్నాం, ఆర్ ఒకటి, ఎల్ ఒకటి, సి ఒకటి, ఈ 3 తీసుకుని సాల్వ్ చేయాలి. సో సేమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేస్తాం, అలాగే ఇంకోటి ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా సాల్వ్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ వాళ్ళకి ఆర్ఎల్ ఆర్సి రెండు అర్థమైనాయా, ఆర్ఎల్ ఆర్సి రెండు అర్థమైనాయి అమ్మా. ఎస్ సార్. ఆ డెరివేషన్ పార్ట్ అయితే ఒకసారి మీరు సాల్వ్ చేయండి, మీరు పెన్ను పేపర్ పెట్టకుండా నేను ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అలాగే ఉంటుంది. మీకు కావాలంటే టైం ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేస్తున్నారా, నోట్ చేస్తున్నారా, నోట్ చేయట్లేదా? కంప్లీట్ అయిందా, స్లైడ్ కంప్లీట్ అయిందా?
నోట్ చేస్తున్నారమ్మా? పీపీటీ షేర్ చేయను ఒకసారి మీకు గ్రూప్లో. ఓకే సార్. పీపీటీ షేర్ చేస్తానమ్మా. మరి రేపు ఎల్లుండో కూడా టీఎన్హెచ్ఎం క్లాసెస్ మేడం తీసుకుంటారు. ఓకే, రేపు వచ్చేటప్పటికి 2 to 3, అలాగే ఎల్లుండి వచ్చేటప్పటికి 3 to 4. ఓకేనా?